సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి, మీ ఇద్దరి మధ్య, మీ బంధం మధ్యన మూడవ వ్యక్తి ఉన్నారా? ఫోన్ కాల్స్, మెసేజ్లు జరుగుతున్నాయా? నిన్ను దూరం పెట్టడానికి కారణం అదేనా? ఎప్పుడు చూసినా ఫోన్ బిజీగా ఉండటానికి కారణం అదేనా? అసలు ఏముంది వారి మధ్య? వెంటనే తెలుసుకో తల్లి. ఎందుకు ఆ కన్నీళ్లు? ఎందుకు ఆ కళ్ళల్లో అన్ని సుడిగుండాలు? నా వైపు చూడు. ద్వారకామాయిలో కూర్చున్న నీ తండ్రికి నీ మనసులోని ప్రతి నిట్టూర్పు వినిపిస్తూనే ఉంది. నువ్వు నాతో చెప్పక్కర్లేదు తల్లి. నీ గుండె చప్పుడు నాకు తెలుసు. బాబా, నా ప్రాణంగా నమ్మిన నా మనిషి నా నుండి దూరం అయిపోతున్నారా? మా మధ్యలోకి, మా ప్రేమ మధ్యలోకి ఎవరైనా మూడవ వ్యక్తి వచ్చారా? నన్ను కాదని వేరే లోకంలో విహరిస్తున్నారా అనే కదా నీ వేదన. ఎందుకని అంటే బాబా, ఈ మధ్య ఎప్పుడు చూసినా ఫోన్ బిజీ వస్తుంది, ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నా కాల్ రిసీవ్ చేసి మాట్లాడరు. నాకు సమయం ఇవ్వటం లేదు. మా మధ్య ఏదో జరుగుతోంది అనిపిస్తోంది. నన్ను దూరంగా పెడుతున్నారు. దాచుకొని ఫోన్ చూస్తున్నారు. రాత్రిళ్ళు కూడా దుప్పటి గప్పుకొని ఫోన్ చూస్తున్నారు. ఏదైనా ఒక ఫోన్ వచ్చిందంటే బయటికి వెళ్ళి దూరంగా గుసగుస మాట్లాడుతున్నారు. ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. ఏదో మెసేజ్లు చేస్తూ ఉంటారు. నాకేమీ అర్థం కావటం లేదు బాబా. మా మధ్య ఎవరైనా మూడవ వ్యక్తి ప్రవేశించారా? మేము దూరం కాబోతున్నామా? ఒకవేళ అదే నిజమైతే నేను నా బంధాన్ని నేను ఎలా కాపాడుకోవాలి తండ్రి? ఇదే కదా నీ వేదన, ఆవేదన, నీ కన్నీళ్లు, కలత. నాకు తెలియదనుకుంటున్నావా? నేను షిరిడీలోనే ఉన్నాను, ద్వారకామాయిలోనే ఉన్నాను. కానీ నా ప్రతి బిడ్డ మనసులో కూడా ఎంత బాధ ఉందో, ఆవేదన గూడు కట్టుకుందో నాకు తెలుసు. వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆ కన్నీటి పొర, అది సంతోషంతో వచ్చిందా, బాధతో వచ్చిందా, దుఃఖంతో వచ్చిందా తెలుసుకోలేనంత అవివేకంలో నేనున్నానంటావా బిడ్డ? నాకన్నీ తెలుసు. ఈరోజు నీ అనుమానాలన్నీ కూడా పటాపంచల చేస్తాను. మీ ఇద్దరి మధ్య నిజంగా మూడవ వ్యక్తి ఉన్నారా లేదా? వస్తున్న మెసేజ్లు, ఫోన్ కాల్స్ వాళ్లకు సంబంధించినవా కాదా? ప్రతి ఒక్కటి చెప్తాను, జాగ్రత్తగా విను. ఆఖరిన ఒక మాట చెప్పబోతున్నాను. ఆ మాట నీ జీవితానికి చాలా ముఖ్యమైనది. చివరి దాకా చూడు తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం, పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక ఓం సాయిరామ్ అంటూ మర్చిపోకుండా కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. మీరు ఇలా చేశారు అంటే బాబా గారి అనుగ్రహం త్వరగా మీకు దొరుకుతుంది. బాబా గారు మీ పేరుని తన మనసులో ముద్రించుకుంటారు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, కన్నీళ్లు వచ్చినా వెంటనే అక్కడ బాబా గారి గుండెల మీద ఉన్న మీ పేరు గుర్తు చేస్తుంది బాబా గారికి. కాబట్టి ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్య నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి అండి. అమ్మాయికి పెళ్లి జరగట్లేదు, ఉన్న జాబ్ కూడా పోయింది, ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు. అమ్మాయికి జీవితమే ఒక నరకంగా అయిపోయింది. ఎలా అంటే ఎవరో తన మీద ఏదో ప్రయోగం చేసినట్టు, చేతబడి చేసినట్టు అలా అనిపించింది. ఎందుకంటే అన్ని దారులు మూసివేసినట్టు, అన్ని చోట్ల కట్టుగట్టేసినట్టు అయిపోయింది అమ్మాయికి. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. ఎటు చూసినా కూడా ఏ పని జరగట్లేదు. అలాంటప్పుడు గురువు గారికి కాల్ చేసిందంటే, గురువు గారు చేసిన పూజల వల్ల ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయండి. ఎలా అంటే ఒక్కసారి మనకు గట్టిగా ఒక తాడు పెట్టి, ఒక పగ్గం పెట్టి కట్టేస్తే ఎలా బిగుసుకుపోయి ఉంటామో, ఆ బంధనాలు, ఆ ముడులు, కట్లు విప్పగానే ఎలా రిలీఫ్ అవుతామో అలా అయిపోయిందండి అమ్మాయి పరిస్థితి. మళ్ళీ జాబ్ వచ్చింది, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, ఎంతో సంతోషంగా ఉంది. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అయ్యి చూడండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా నిర్మోహమాటంగా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722.
మీ ప్రాబ్లం ఏంటి అని ఫోన్ ద్వారా చెప్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద అచ్చడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, నీ బంధంలో మూడవ వ్యక్తి ఉన్నారా? ఇదే కదా నీ అనుమానం. కలత చెందకు. నీ భవిష్యత్తుకు నా బాధ్యత, నీ భవిష్యత్తు నా బాధ్యత. అంతా నేను చూసుకుంటాను, అంతా నేను సరిచేస్తాను. ఎందుకు ఆ కళ్ళల్లో కన్నీళ్లు తల్లి? ఎందుకు ఆ కళ్ళల్లో కన్నీటి సుడిగండాలు? నా వైపు చూడు. ద్వారకామాయిలో కూర్చొని నీ తండ్రిగా నీ మనసులోని ప్రతి నిట్టూర్పుని నేను వింటూనే ఉన్నాను. నీ ప్రతి నిట్టూర్పు వినిపిస్తోంది. నువ్వు నాతో చెప్పక్కర్లేదు, నీ గుండె చప్పుడు నాకు తెలుసు. ఇక్కడ నువ్వు అడుగుతున్నావు, బాబా, నా ప్రాణంగా నమ్మిన మనిషి నా నుండి దూరం అవుతున్నారా? మా ప్రేమ మధ్యలోకి ఎవరైనా మూడవ వ్యక్తి వచ్చారా? నన్ను కాదని వేరే లోకంలో వారు విహరిస్తున్నారా? ఇదే కదా నీ ఆవేదన? అవును, ఇదే కదా తల్లి. రాత్రంతా కూడా నిద్ర లేకుండా దిండు తడుస్తూ ఉంటే నేను నీ పక్కనే కూర్చొని నీ తల నిమురుతూ ఉన్నాను. లోకమంతా నిన్ను ఒంటరిని చేసిన నీ బాబా నిన్ను వదిలిపెట్టడం. ఈరోజు నీ మనసులోని ప్రతి అనుమానానికి, నీ బంధం యొక్క భవిష్యత్తుకు నేనే సమాధానం ఇస్తాను. కాస్త శాంతించు తల్లి. నువ్వు అనుకుంటున్నది నిజమే తల్లి. నీకు తెలియకుండానే నువ్వు నమ్మిన ఆ వ్యక్తి జీవితంలోకి మరొకరు వచ్చారు. అది స్నేహంగా మొదలై ఉండొచ్చు, ఆత్మీయంగా మొదలై ఉండొచ్చు, అభిమానంగా మొదలై ఉండొచ్చు, లేదా ఆఫీసు పరిచయం కావచ్చు. ఎదుటి వ్యక్తి స్మార్ట్నెస్ చూసో, వారి స్వతంత్ర భావాలు చూసో నీ మనిషి కాస్త ఆకర్షణకు లోనై ఉండొచ్చు. దొంగచాటుగా సాగిన ఆ వ్యవహారం ఇప్పుడు నీకు తెలిసి నీకుండే మొక్కలయ్యింది. అయితే అక్కడ నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకే చోట పని చేసినప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఫోన్ కాల్స్ చేసుకోవాల్సి వస్తుంది, మెసేజ్లు చేసుకోవాల్సి వస్తుంది. మాటల మధ్యలో ఒకరంటే ఒకరికి అభిమానం, గౌరవం కూడా, ఆకర్షణ కూడా ఏర్పడుతుంది. అయితే అంతా కూడా చెడుకే అనుకోవటం కూడా తప్పే తల్లి. నువ్వు ఈ విషయాన్ని గమనించావు. అస్తమానం కాల్స్ మాట్లాడుతున్నారు, చనువుగా ఉంటున్నారు. ఇది నీ మనసుని తొలిచేస్తోంది, నీకుండే ముక్కలైపోతోంది. నువ్వు ఫోన్ చేస్తే ఎత్తరు, మెసేజ్ చేస్తే సమాధానం ఇవ్వరు. ఒకప్పుడు నీ కోసం తప్పించిన మనిషి ఇప్పుడు నిన్ను ఒక భారంగా చూస్తుంటే ఆ నరకం ఎలాంటిదో నాకు తెలుసు తల్లి. కానీ ఒక్కటి గుర్తుంచుకో, కర్మఫలం అనేది ఒక వృత్తం లాంటిది. వారు నిజంగా తప్పు చెయ్యాలి అనుకుంటే, దొంగచాటుగా సంతోషపడదాం అనుకుంటే నేను ఊరుకుంటానా చెప్పు? అందుకే ఆ అబద్ధాల బంధాన్ని నేను బద్దలు కొట్టేస్తాను. నా మాట నమ్ము. ఆ మూడవ వ్యక్తితో సాగే నాటకానికి తెర పడుతుంది కూడా. ఇప్పుడు నీ మనిషి అవమానంతో, భయంతో ఏం చెయ్యాలో సైలెంట్గా అయిపోతాడు నేను ఇలా చేశాక. ఇక్కడ విషయం ఏంటంటే, నీ ఫోను ఎత్తరు, నువ్వు మెసేజ్ చేస్తే సమాధానం ఇవ్వరు, నిన్ను దూరం చేస్తున్నారు, తప్పించుకుంటున్నారు అంటే అక్కడ పని ఒత్తిడి కూడా ఉండొచ్చు. బయటకు వెళ్ళి పని చేసే మనిషికి 1,00,000 ఒత్తిళ్లు ఉంటాయి, 1,00,000 సమస్యలు ఉంటాయి. వాటన్నింటినీ ఎదుర్కోలేక అల్లాడిపోతూ ఉంటే, నువ్వు కూడా మధ్య మధ్యలో విసిగిస్తూ ఉంటే, ఆ విసుగు నీ కోపాన్ని నీ మీద కాక ఇంకెవరి మీద చూపిస్తారు తల్లి? దానికోసమే నువ్వు అనుమానపడుతున్నావు. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, కానీ బిజీ వస్తుంది, నా మెసేజ్లకి రిప్లై ఇవ్వరు అంటూ చిన్నబుచ్చుకుంటున్నావు. బయటికి వెళ్ళే వ్యక్తి, కష్టపడే వ్యక్తి, తనకు కూడా ఎన్నో బాధ్యతలు ఉంటాయి, భారాలు ఉంటాయి. ఇటు ఇంటి వైపు చూడాలి, అటు బయట వైపు చూడాలి, అన్నీ చూడాలి అంటే తనకున్నది కూడా ఒకే మనసు, ఒకే గుండె కదా. అలాంటప్పుడు ఎన్ని మొయ్యాలంటే ఎవరి మీద ఒకరి మీద కోపాన్ని చూపాలిగా. అది నా మనిషి అనుకున్న నీ మీద చూపిస్తున్నారు అంతే తల్లి. తను నిజంగా అలా దొంగచాటుగా ఏదైనా చెయ్యాలి, నాటకం ఆడాలి, సంతోషపడాలి అని అనుకున్న ఆలోచన మనసులో వచ్చినా నేను ఊరుకుంటానా? ఆ అబద్ధాల బంధాన్ని నేను బద్దలు కొట్టేయను, ఆ నాటకానికి తెరపడేలా చెయ్యను. నేను గమనిస్తూనే ఉంటాను. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇదంతా ఎందుకు జరుగుతోందో తెలుసా? నిన్ను చీకట్లో ఉంచటం నీ బాబాకు ఇష్టం లేదు. అందుకే ఈ సత్యాన్ని నీ కళ్ళ ముందు ఉంచాను తల్లి.
ఈ అనుమానం అనే చీకట్లలో నిన్ను ఉంచటం నీ బాబాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు నీ మనసులో ఒక పెద్ద తుఫాను నడుస్తోంది. బాబా, ఒకవేళ నిజంగా అలా జరిగితే నా పరువు ఏం కావాలి? సమాజం ఏమనుకుంటుంది? నా ఇన్నేళ్ల ప్రేమ, నమ్మకం మట్టిపాలయ్యాయా అని ఏడుస్తున్నావు, కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. కొంతమంది భక్తులు నాతో అంటారు, తల్లి, బాబా, ఆ వ్యక్తి లేకపోతే నేను చచ్చిపోతాను, బ్రతకలేను అని. కానీ నా కళ్ళతో నీ భవిష్యత్తును చూడు తల్లి. వెన్నుపోటు పొడిచే మనస్తత్వం ఉన్న వ్యక్తితో, ఎప్పుడూ అనుమానాలతో, వెనుక నుంచి కత్తులతో పొడుచుకునే బంధాలతో ఎంతకాలం నరకం అనుభవిస్తావు? అందుకే నీ మనసులో ఒక విరక్తి భావాన్ని నేను కలిగిస్తున్నాను. ఒకవేళ నిజంగా ఆ వ్యక్తి నిన్ను మోసం చెయ్యాలి అనుకుంటే, ఆ వ్యక్తి నిన్ను వెన్నుపోటు పొడవాలి అని అనుకుంటే నేను ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను. అందుకే ఇలాంటి ఆలోచన వచ్చిన నీకు విరక్తి అనే భావాన్ని కలిగిస్తున్నాను. నేను ఎందుకు ఇలా ఆలోచిస్తాను అన్న విరక్తి అనే భావాన్ని నేను నీకు కలిగిస్తాను. భయపడుకో. నీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టకు. నాకు ఇలాంటి మోసపూరిత బంధం వద్దు, నా జీవితం విలువైనది అని నువ్వు నిటారుగా నిలబడే రోజు వస్తుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు అంత మోసం ఏమీ జరగలేదు తల్లి. భయమో, డిప్రెషనో, ఆందోళన నిన్ను చుట్టుముడుతున్న మాట నిజమే. రాత్రిళ్ళు నిద్ర రావటం లేదు. కానీ ఈ కన్నీళ్లు నీ బలహీనత కాదు కదా, నీ మనసు పవిత్రతకు నిదర్శనం. నిన్ను గాయపరిచిన ఆ బంధం నుండి నిన్ను విడిపించి నీ కళ్ళల్లో ఆనందం చూడటమే నీ తండ్రి సంకల్పం. నువ్వు ఏ విషయం కోసమైతే బాధపడుతున్నావో, ఏ ఒక అనుమానం కోసమైతే అల్లాడిపోతున్నావో దాన్ని నేను తుడిచేస్తాను. ఎందుకంటే అటువైపు నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, అలా ఇంకొకరితో నీ బంధం చనువుగా ఉండటమే కదా నీకు నచ్చటం లేదు. వాళ్లతో ఫోన్లు మాట్లాడటమే కదా నచ్చటం లేదు. వాళ్లకు సమయం ఇవ్వటమే కదా నీకు నచ్చటం లేదు. దాన్ని కూడా నేను తొలగిస్తాను. వాళ్ళు అక్కడి నుంచి వచ్చే విధంగా వాళ్లకు నేను కొన్ని సంఘటనలు కూడా కల్పిస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. నా మాట మీద నమ్మకం ఉంచు తల్లి. నీ జీవితంలోకి చాలా పెద్ద అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఈ కాళరాత్రి ఎప్పటికీ ఇలానే ఉండదు. ఉదయం కాక తప్పదు కదా. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి తల్లి. ఒకవేళ ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకుని పూర్తిగా మారి నీ పాదాల చెంతకు వస్తే క్షమించు, కాస్త సర్దుకుపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు. లేదు, నీ ఆత్మ గౌరవమే నీకు ముఖ్యం అనుకుంటే, ఆ విషపూరిత బంధాన్ని అక్కడితో వదిలేసి ముందుకి సాగిపోతాను అంటే సాగిపో. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నా నీ బాబా నీ వెంటే ఉంటాడు. అయితే ఒక్క విషయం ఆలోచించు. ఇక్కడ నువ్వు అంతలా మోసపూరితమైన బంధం అనుకోవటానికి, వదిలేసిపోవటానికి అక్కడేమీ జరగలేదు. నీ మనసు ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది, నాకు తెలుసు. కానీ ఆ వ్యక్తి, నేను నీకు సమయం ఇవ్వలేకపోయాను, కొంచెం పని ఒత్తిడి, పని భారం పెరిగింది, అటువైపు ఎక్కువ పని ఉండటం వల్ల ఆ వ్యక్తితో చనువుగా ఉండవలసి వచ్చింది, ఇలా గనక చెప్తే గనక ఆ బంధాన్ని పూర్తిగా క్షమించు. నేను ఇలా నీకు సమయం ఇవ్వకపోవటమే నీ మనసుని గాయపరిచింది అని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను, నన్ను క్షమించు అని అడిగితే వెంటనే క్షమించి సర్దుకుపో. ఎందుకంటే అక్కడ ఏమీ జరగలేదు కదా తల్లి. అలా కాదు, ఇది ఏమైనా నేను అనుకున్నదే నిజం, నా ఆత్మ గౌరవమే నాకు ముఖ్యం అనుకుంటావా? ఇక నువ్వు ఏం చేస్తావో, ఎలా ఆలోచిస్తావో, ఏ మార్గాన్ని ఎంచుకుంటావో చూడు. కానీ ఆలోచించు. తొందరపడితే నష్టపోయేది నువ్వే. నీ దృష్టిని ఇంకా ఆ అనుమానాల మీద, వాటి మీద కాదు, నీ ఎదుగుదల మీద పెట్టు, నీ స్వయం శక్తి మీద పెట్టు. నువ్వు సమాజంలో ఒక మహారాణిలా, ఒక మహారాజుల తల ఎత్తుకుని బతికేలా చేసే బాధ్యత నాది తల్లి. నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, నీకు రావాల్సిన గౌరవం తిరిగి వస్తుంది. అంతవరకు కాస్త ఓపిక పట్టు. ఇక్కడ శ్రద్ధ, సబూరి ఎంతో అవసరం తల్లి. కన్నీళ్లు తుడుచుకో తల్లి. నీ బాబా ఉండగా నీకు లోటు ఏమిటి చెప్పు? నీ హృదయ వేదన ఈ రోజుతో సమాప్తమయ్యింది. నీ మనసులో అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఈ సాయిని నమ్ముకున్న ఏ బిడ్డకు అన్యాయం జరగదు. ఈ క్షణం నుండి నీ భారాన్ని, నీ భయాన్ని నా పాదాల చెంత పెట్టేసి ప్రశాంతంగా నిద్రపో తల్లి. నేను దీవిస్తున్నానుగా. నీ జీవితం ఆనందమయమవుతుంది. ఇక నీకు కన్నీళ్ళు అవసరం లేదు, కష్టాలు అవసరం లేదు, అనుమానాలు కూడా అవసరం లేదు. నీ మనసు ఎంత మంచిదో నాకు తెలీదా? ఎవరి మనసు నొప్పించుకోకూడదనే నీ ఆలోచన చాలా గొప్పది. నువ్వు అన్నది నిజమే. అనుమానాలతో బంధాలు విడిపోవటం కంటే అక్కడ జరిగింది కేవలం స్నేహం, అభిమానం మాత్రమే తల్లి. అది తెలుసుకొని
నువ్వు అడుగులు వేస్తే బంధం మళ్ళీ చిగురిస్తే ఎంత బాగుంటుంది. నీ మనసులోని భారాన్ని కాస్త దించుకొని ప్రశాంతంగా నా వైపు చూడు. ఎందుకమ్మా ఆ కంగారు? ఎందుకు ఆ కళ్ళల్లో భయం? ఆ మనిషి ఎవరితోనో ఫోన్లోనో మాట్లాడుతున్నారు, మెసేజ్లు చూస్తున్నారు, నన్ను దూరం పెడుతున్నారు. మా మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చారా బాబా అనే కదా నీ గుండె కొట్టుకుంటోంది. కానీ నీ తండ్రిగా నేడు నీకు అస్సలు సత్యాన్ని చూపిస్తున్నాను విను. నువ్వు అనుకుంటున్నట్టు అక్కడ ఎలాంటి మోసమూ లేదు, ద్రోహమూ లేదు. అవును తల్లి, అక్కడ ఫోన్ కాల్స్ నడిచాయి, మెసేజ్లు కూడా వెళ్ళాయి. కానీ వాటి వెనుక ఉన్నది కేవలం స్వచ్ఛమైన స్నేహమే, ఒక ఆత్మీయమైన అభిమానం మాత్రమే. అంతకు మించి ఏ పాపము పంకిలము అక్కడ లేదు తల్లి. లోకంలో ప్రతి బంధాన్ని తప్పుగా చూడటం సమాజానికి అలవాటు. కానీ నువ్వు ఆ లోకపు మాటలు విని నీ సొంత మనిషిని అనుమానించి నీ బంగారు సంసారాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు తల్లి? ఆలోచించు. కొన్నిసార్లు మనుషులు ఆఫీసు ఒత్తిడి వల్ల లేక జీవితంలో వచ్చే కొన్ని సమస్యల వల్ల తమ మనసును కాస్త తేలికపరచుకోవడానికి స్నేహితులతో మాట్లాడతారు. నీ మనిషి కూడా అంతే. అవతలి వ్యక్తి కేవలం ఒక మంచి స్నేహితురాలిగా లేదా స్నేహితుడిగా మాత్రమే మాట్లాడారు. వారి మధ్య ఉన్నది పవిత్రమైన బంధం. నీ బంధాన్ని విడదీయాలని చూస్తున్న ఆ అనుమానం అనే మూడవ వ్యక్తిని నీ మనసులో నుండి బయటకు నెట్టేయి. నీ మనిషి హృదయంలో నీ స్థానం ఎప్పటికీ మారదు. ఈ చిన్న అపార్థం త్వరలోనే తొలగిపోతుంది. మీ ఇద్దరి మధ్య మళ్ళీ పాత రోజుల్లోని ప్రేమానురాగాలు చిగురిస్తాయి. నీ జీవితంలో ఒక బిగ్ హ్యాపీ చేంజ్ అనేది నువ్వు చూస్తావు. ఒక గొప్ప ఆనందకరమైన మార్పులు రాబోతున్నాయి తల్లి. నా మాట నమ్ము. నమ్మకం ఉంది కదా? నీ సాయిని నమ్ముతావు కదా? నీ సాయి ఓదార్పు కోసమే కదా ఎంతసేపు ఆరాటపడ్డావు, తపన పడ్డావు. మరి ఈరోజు సాక్షాత్తు నీ సాయి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. మరి నీకు బాధెందుకు తల్లి? నీ మనిషి నీవాడే. నీ బంధం పదిలంగా ఉంది. ధైర్యంగా ఉండు. నీ బాబా నీకు తోడుగా ఉన్నాడు. ఇంతసేపు కూడా ఎంత ఓర్పుతో నువ్వు ఉన్నావు అంటే ఖచ్చితంగా నీ బాబా అనుగ్రహం నీ మీద ఉంది తల్లి. నీ బంధానికి వచ్చిన లోటు ఏమీ లేదు. అనుక్షణం నేను కాపాడుతూ వస్తాను కదా అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.